శివుడు ఒకసారి విష్ణువును ఎందుకు శపించాడు, మరి ఆ ఆసక్తికరమైన పురాణ గాథ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. హిందూ పురాణాల్లో శివుడు మరియు విష్ణువు ఇద్దరు పరబ్రహ్మ స్వరూపులుగా భావించబడతారు. అయితే కొన్ని పురాణ గాథల్లో వారి మధ్య ఆసక్తికర సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. అలాంటి కథలలో ఒకటి జలంధరుడి కథ. పురాణాల ప్రకారం జలంధరుడు అనే అసురుడు పరమశివుని కోపాగ్ని నుంచి జన్మించాడు. అతడు గొప్ప పరాక్రమశాలి. అయితే అతని శక్తికి అసలు కారణం అతని భార్య బృందాదేవి యొక్క పాతివ్రత్య. ఆమె పవిత్రత కారణంగా దేవతలు కూడా జలంధరుని ఓడించలేకపోయారు. దేవతలు చివరకు మహావిష్ణువును ఆశ్రయించారు. లోకాల రక్షణ కోసం విష్ణువు ఒక ఉపాయం ఆలోచించాడు. జలంధరుడి రూపంలో బృందాదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు. తన భర్త వచ్చాడని భావించిన బృందాదేవి మోసపోయింది. దీంతో ఆమె పాతివ్రత్య శక్తి భంగమైంది. ఇదే సమయంలో శివుడు యుద్ధంలో జలంధరుని సంహరించాడు. ఈ విషయం తెలుసుకున్న బృందాదేవి తీవ్రంగా బాధపడింది. మహావిష్ణువు చేసిన మోసంపై ఆగ్రహించి ఆయనను శపించింది. కొన్ని పురాణ కథనాల ప్రకారం ఈ సంఘటనపై శివుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడని చెప్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శివుడు మరియు విష్ణువు మధ్య నిజమైన శత్రుత్వం ఎప్పుడూ లేదని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ కథలోని అసలు సందేశం ఏంటంటే లోకక్షేమం కోసం దేవతలు కూడా కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అలాగే ప్రతి కార్యానికి ఒక ఫలితం ఉంటుందని, ధర్మరక్షణ కోసం జరిగిన పనులు కూడా కొన్ని సందర్భాల్లో బాధను కలిగించవచ్చని ఈ గాథ సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.